హాయ్ ఫ్రెండ్స్, అశోక్ నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ పక్కన గణేష్ని ఎవ్రీ ఇయర్ కూడా నిలబెడతారండి. సో ఇది 39th ఇయర్, 11 days కూడా పూర్తయినాయి అండి. సో 11th డే మార్నింగ్ ఉద్వాసం చేసి ఈవినింగ్ అయితే నిమజ్జనానికి దేవుడిని తీసుకెళ్తారండి. సో ప్రిపరేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. సో గుడి ముందు అయితే ఇట్లా మొత్తం డప్పులతో స్టార్ట్ అయిందండి సంబరం. సో ఇలా ఫస్ట్ మేళతాళాలతో స్టార్ట్ అయిన తర్వాత ఇలా గరగల వాళ్ళు కూడా డప్పులతో డాన్స్ చేశారండి మొత్తం అంతా కూడా. సో మొత్తం అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ప్రోగ్రామ్స్ 1 by 1 అన్నీ కూడా చేశారండి. కొన్ని వరకు వీడియో తీశాను. సో మొత్తం లాస్ట్ వరకు నా వీడియో అంతా చూడండి. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నీ కూడా మీరు నా వీడియోలో ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇలా మొత్తం అందరూ కూడా డ్యాన్స్ చేసిన తర్వాత ఒక ఆయన చూడండి ఎంత ఫాస్ట్గా డ్రమ్ వాయిస్తున్నారు. చాలా బాగుందండి అసలు. ఇలా అంతా అయిపోయిన తర్వాత లడ్డు వేలంపాట కోసం తీసుకెళ్తున్నారండి. సో గుళ్ళో ఫస్ట్ హారతి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ హారతి ఇచ్చి లడ్డూకి అప్పుడు వేలంపాట కోసం నిమజ్జనానికి రెడీ చేసి పెట్టిన వాహనం ముందుకి తీసుకెళ్తున్నారండి. సో లడ్డూకి అయితే ఇట్లా మొత్తం పంతులు గారు హారతి ఇచ్చేసి అప్పుడు వేలంపాట కోసం పంపించారండి లడ్డూని. సో ఇలా వాహనం ముందుకు పెడతారండి పాట కోసం. సో వాహనం ముందు అయితే వేలంపాట అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా మొత్తం అంతా కూడా ఫస్ట్ దేవుడికి 2 పంచులు వేస్తారండి. ఫస్ట్ పంచ్ వచ్చేసి ఎవరైతే విగ్రహదాతున్నారో వాళ్ళకి ఇచ్చారండి. సెకండ్ పంచ్ వచ్చేసి అది కూడా వేలంపాట జరిగింది. అది ఆల్మోస్ట్ చాలాసేపు వేలంపాట జరగగా లాస్ట్కి 29,000కి వేలంపాట పూర్తయిందండి పంచ. సో పంచ 11 రోజులు పూజ జరిగింది. పంచ అంటే చాలా పవిత్రమైంది కదా. సో ఈ పంచ అయితే 29,000కి వెళ్ళిందండి. 29,000 రెండోసారి మూడోసారి రవిచంద్ర గారు ఇది 29,000కి పూర్తయింది పంచ. సో నెక్స్ట్ వచ్చేసి లడ్డు అండి. లడ్డు వేలం పాట వచ్చేసి 1,116,000తో స్టార్ట్ అయ్యింది కమిటీ పాట. సో దాని తర్వాత అట్లా 3, 5, 6, 7 అట్లా కంటిన్యూ అయిపోయిందండి. సడన్గా వితిన్ 10 minutesలో మొత్తం పాట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా పోటాపోటీగా హొరీహొరీగా జరిగిందండి. లిపి స్కూల్ చైర్మన్ ఎంవివి సత్యనారాయణ గారు అంటండి. సో ఆయన భవానీపురం అశోక్ నగర్ దగ్గర ఆయన పాట పాడారండి. సో లాస్ట్ ఫైనల్గా ఆయనే గెలుచుకున్నారు లడ్డూని. అది ఎంతకి అనేది వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది. 7,80,000కి ఎంవివి సత్యనారాయణ గారు ఈ లడ్డూనైతే దక్కించుకున్నారండి. సో పంతులు గారు వచ్చి సన్మానం చేసి దండ వేసి శాలువా కప్పి అప్పుడు ఆయనకి లడ్డూని అందజేశారండి. అందించి ఫస్ట్ గుడిలోకి తీసుకువెళ్తారండి. ఎప్పుడు కూడా లడ్డు వేలంపాట అవ్వగానే ఫస్ట్ గుడిలోకి వెళ్ళి దేవుడికి మొత్తం అంతా చూపించి పూజ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారండి. లైక్ ఫస్ట్ అడ్వాన్స్ ఇంత కట్టించుకుని మిగతా బ్యాలెన్స్ 1 monthలో పే చేయాలి అన్నట్టుగా. సో వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చి గుళ్ళో ఇలాగా చేస్తారండి. అది పూర్తయిన తర్వాత నిమజ్జనానికి ఇంక అన్నీ రెడీ అయిపోయినాయండి. సో పంతులు గారు వచ్చి వాహనానికి పూజ చేయాలి. సో పంతులు గారు వచ్చిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు నిమజ్జనం కోసం వాహనం స్టార్ట్ అవుతుందండి. సో పంతులు గారు వచ్చి ఫస్ట్ వాహనానికి ఇలా బొట్లు పెడుతున్నారండి. మొత్తం అంతా బొట్లు పెట్టేసిన తర్వాత పంతులు గారు ఇద్దరు కూడా పూజ చేశారండి వాహనానికి. ఆ పంతులు గారి పూజ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పూజ చేసి లైక్ ఇట్లా పసుపు నీళ్ళు జిమ్ముతారు కదా వాహనం స్టార్ట్ అయ్యే ముందు. సో పసుపు నీళ్ళు వేసి కొబ్బరికాయలు కొట్టారండి. కమిటీ సభ్యులందరూ కూడా కొబ్బరికాయలు కొడతారు. అప్పుడు మంచిగా వాహనం అనేది స్టార్ట్ చేస్తారండి నిమజ్జనానికి. సో ఇట్లా అందరూ కూడా కొబ్బరికాయలకి దిష్టి తీసి వాహనానికి కొబ్బరికాయతో సో కొబ్బరికాయ కొట్టేసి నిమజ్జనానికి అయితే పంపిస్తారండి దేవుడిని. మేమైతే ఇలా పూజ చేసి పసుపు నీళ్ళు వేసి కొబ్బరికాయ అయితే కొట్టామండి. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలా చేస్తూ ఉంటాము. నెక్స్ట్
వచ్చేసి ఇలా పూజ అయిపోయిన తర్వాత వినాయకుడి వాహనం ముందు ఏమేమి ప్రోగ్రామ్స్ పెట్టారో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫ్రంట్ ముందు కొంతసేపు చేపిస్తారండి. ఆ ప్రోగ్రామ్స్ ఏంటి అనేది. సో ఇలా మొత్తం ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు తెలంగాణ సాంగ్స్ వేశారండి. బోనాల సాంగ్ అంటే ఇది. గుడుకలు బెల్లం తర్వాత ఇలా కొంతసేపు చేయించిన తర్వాత ఇంక ఫ్రంట్ ఖాళీ చేయించి పటాసులు గట్ట పేల్చారండి. షార్ట్స్ పెట్టారు. చాలాసేపు ఉంటుంది కదా షార్ట్స్ అయితే. సో ఇట్లా షార్ట్స్ పెట్టిన తర్వాత వాహనం అయితే రెడీగా ఉందండి. ఇంకా నిమజ్జనం కోసం స్టార్ట్ అవ్వడం కోసం. సో అందరూ కూడా మంచిగా కమిటీ సభ్యులందరూ కూడా వినాయకుడితో పాటు చివరి వరకు వెళ్తారండి. సో షార్ట్స్ అన్నీ అయ్యేంత వరకు ఇట్లా ఉంటుందండి. చూసారా ఎంత హంగామాగా ఉందో. ఈసారి ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి అశోక్ నగర్ గణేష్ టెంపుల్కి. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి 11 days ఉత్సవాలు. సో ఇట్లా మొత్తం అన్నీ కూడా షార్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాహనం అయితే కదిలిస్తున్నారండి. నిమజ్జనానికి తీసుకెళ్తున్న దేవుడిని. ఆల్మోస్ట్ 7కి స్టార్ట్ అయిందండి నైట్. వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అయిందంటండి నిమజ్జనంకి. సో నిమజ్జనం అంతా చేసేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయిందంటండి. నిమజ్జనానికి కమిటీ సభ్యులు వెళ్తారు కదా, అందులో మా హస్బెండ్ కూడా ఉన్నారు. సో నాకు ఈ వీడియో మొత్తం మా హస్బెండ్ తీసిచ్చారండి నిమజ్జనంది. సో ఈ నిమజ్జనం వచ్చేసి చందానగర్ దగ్గర గంగారం అని ఉంటుందండి. అక్కడ చెరువు ఉంటుందంట. సో ఆ చెరువులో ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ అక్కడే నిమజ్జనం చేస్తారంటండి. ఎందుకంటే ఈ వినాయకుడు చాలా పెద్దగా ఉంటాడు, హైట్ ఎక్కువ కదండి. సో మళ్ళీ ఇట్లా సిటీలోకి తీసుకెళ్తే పిల్లర్స్ తగులుతాయి అండ్ వైర్స్ చాలా అడ్డొస్తాయి అని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారంటండి. సో నిమజ్జనం వచ్చేసి గంగారం చెరువులో జరుగుతుంది. నిమజ్జనం అయితే ఇట్లా జరిగిందండి. కమిటీ సభ్యులందరూ వెళ్ళారు. మంచిగా నిమజ్జనం అయితే చేసి చక్కగా ఇంటికైతే వచ్చేసారండి. ఈ ఇయర్ మా అశోక్ నగర్లో వరసిద్ధి వినాయక టెంపుల్ దగ్గర గణేష్ ఉత్సవాలు అయితే ఇలా జరిగాయండి 11th day మొత్తం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.